చూస్తాం. ఈరోజు మనం భూఫలం అనేటటువంటి ఆ విషయాల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పిల్లరా, ఇక్కడ నీ భూఫలము దీవించబడును అనగా, లేకపోతే నీ భూఫలము ఆశీర్వదించబడును. ఆ భూఫలము దీవించబడడం, ఆశీర్వదించబడడం అనగా అవి బహుగా ఫలించడం, విస్తారముగా పండడం, విస్తారముగా ఆ పంటను దేవుడు మనకు అనుగ్రహించడాన్ని ఆ వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులరా. అయితే మరి ఎవరి భూఫలం దీవించబడుతుంది, ఎవరి భూమి ఆశీర్వదించబడుతుంది, ఎవరి భూమి బహుగా ఫలిస్తుంది, ఏ భూమి బహుగా ఫలిస్తుంది అనేక విషయాలు మనం దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు ప్రియులరా. ఆదికాండం 26వ అధ్యాయంలో 12వ వచనంలో చూసినట్లయితే అక్కడ మరికొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందెను. ఏ ఫలం అంటే ఇది? భూమిలో నుంచి వచ్చిన ఫలం. అంటే ఇస్సాకు యొక్క భూఫలం ఎంతగా ఆశీర్వదించబడింది? నూరంతలుగా ఆశీర్వదించబడిందట. అది ఏ టైంలో నూరంతలుగా పండింది అది మనం చూసినట్లయితే 26వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే చదువుదాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాగా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. చాలు. సరే, దేవుడు ఇస్సాకుకి ఏ కాలంలో నూరంతల పంట దేవుడు ఇచ్చాడంటే కరువు కాలంలో. ఆ దేశంలో ఏమొచ్చిందట? ఫిలిష్తీయుల దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. పిల్లల, దేవుని మాట ఇస్సాకు విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగా కరువు కాలంలో కూడా దేవుడు ఏమిచ్చాడు? నూరంతలు పండించాడు. 30 కాదు, 60 మాత్రమే కాదు, నూరంతలుగా దేవుడు పండించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మరి ఎవరికి దేవుడు ఈ నూరంతల పంట ఇవ్వగలడు అని మనం చూసినట్లయితే ఆ ద్వితీయోపదేశకాండం 1వ వచనంలోనే మనం చూడొచ్చు. నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినాలి. మొదటిగా ఏం చేయాలి? దేవుని మాటను శ్రద్ధగా వినాలి. ఇస్సాకు దేవుని మాటను విన్నాడు. పిల్లరా, విని రెండవదిగా ఏం చేయాలి? ఆయన ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. ఆ విధంగా ఇస్సాకు దేవుడు ఏది చేయమంటే అదే చేశాడు. ఎక్కడ ఉండమంటే అక్కడే ఉన్నాడు. ఏది చేయమంటే చేశాడు. అందుకనే దేవుడు ఇస్సాకు యొక్క ఆ భూమిని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మరి మన జీవితంలో ఆ అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? మన ఇష్టము, మన యొక్క సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు. సామెతలు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పిల్లరా, మరి నీ స్వబుద్ధిని అనుసరించక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక 3వ అధ్యాయం 5వ వచనంలో నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. అక్కడ మనం చేయాల్సిన కొన్ని పనులు దేవుడు అక్కడ సొలొమోను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. పిల్లరా, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు
కలుగు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా, అంటే నీ భూఫలాన్ని దేవుడు ఏం చేస్తాడు? నూరంతులుగా దీవిస్తాడు. ఎవరికి? నీ సొబుద్ధిని ఆధారం చేసుకోకుండా, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని, దేవుని చిత్తాన్ని ఆధారం చేసుకుని పిల్లరా, నీ ప్రవర్తన అంతటి అంత ఆయన అధికారానికి నువ్వు లోబడి దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే, అక్కడ ఇంకా మనం చేయాల్సిన పనులు ఉన్నాయి కొన్ని. అక్కడ ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుడు పిల్లరా మన భూమిని, మన భూఫలాన్ని ఏం చేస్తాడు? దేవుడు నూరంతులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండో మాట, లేవి కాండం 25వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. దేవుడు ఈ భూఫలాన్ని ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? లేవి కాండం 25వ అధ్యాయం 17వ వచనం. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలను, నేను మీ దేవుడు, నేను యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు, ఆ భూమి ఫలించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును. ఏ భూమి ఫలిస్తుంది? ఎవరి భూమి ఫలిస్తుంది? ఆ భూమి ఫలించాలంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు 17వ వచనంలో, మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. ఏం చేయకూడదంట? మీరు ఒకరినొకరు బాధించుకోకుండా నీ దేవునికి భయపడవలెను. దేవుని స్తోత్రం. అంటే నీవు ఇతరులను మాటల ద్వారానైనా, చేతల ద్వారానైనా, క్రియల ద్వారానైనా, దేని ద్వారానైనా నువ్వు బాధ పెడుతున్నప్పుడు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు బాధ పెట్టేది ఎవరిని? దేవుని బిడ్డలు, దేవుని పోలికలో సృష్టించబడిన దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను. దేవుని వాక్యంలో రాయబడింది, మిమ్ము ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన దానితో సమానం. అంటే నువ్వు ఇతరులను బాధ పెడితే ఎవరిని బాధ పెట్టినట్టు? దేవుని బాధ పెట్టినట్టు. మనం బాగా ఆలోచించినట్లయితే సౌలు తన బిడ్డలను హింసించినప్పుడు దేవుడు సౌలును దర్శించి సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? సౌలా, సౌలా, నా బిడ్డలను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? సౌలా, సౌలా, నన్నేలా హింసిస్తున్నావు అన్నాడనమాట. అంటే నువ్వు ఎవరిని బాధ పెట్టినా సరే, ఏ విధంగా బాధ పెట్టినా, ఎలా బాధ పెట్టినా, ఎవరిని బాధ పెడుతున్నావు? దేవునినే బాధ పెడుతున్నావు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి నీ జీవితంలో మరి ఇతరులను నీవు బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ఇతరులను బాగు చేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? పిల్లరా, మరి ఇతరులను గాయపరిచే వ్యక్తిగా ఉన్నావా? కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు అంటాడు, నీవు ఇతరులను బాధించకూడదు, నీ దేవుడిని యెహోవాకు భయపడాలి. అంటే నువ్వు ఎందుకు భయపడాలని దేవుడు చెప్తున్నాడు? నువ్వు ఇతరులను బాధ పెడితే, నీకంటే బలవంతులను బాధ పెడితే వాడు నువ్వే తిరుగుబాటు చేస్తాడు. కానీ నీకంటే బలహీనలను బాధ పెడితే ఏం చేయడు? వాడిని నువ్వే తిరుగుబాటు చేయడు. వాళ్ళు లోపల బాధపడతా ఉంటాడు, కుమిలిపోతా ఉంటాడు, దుఃఖపడతా ఉంటాడు. పిల్లరా, అప్పుడు నిన్ను ఎవరు బాధ పెడతారు? అప్పుడు దేవుడే బాధ పెడతాడు.
మనుషులు మనల్ని బాధ పెడితే కొంచెమే బాధ పెట్టచ్చు. అదే దేవుడే మనకు శత్రువు అనుకోండి, దేవుడే మనల్ని బాధ పెట్టాడు అనుకోండి, ఎలా ఉంటది అప్పుడు? చాలా భయంకరంగా ఉంటది. అందుకే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ దేవుడిని యెహోవాకు నీవు భయపడు. దేవునికి స్తోత్రం. ఆయన దీనుల పక్షంగా ఉండే దేవుడు, బలహీనుల పక్షంగా ఉండే దేవుడు, తన బిడ్డల పక్షంగా ఉండే దేవుడు. అంటే మన జీవితంలో ఎవరిని మనం బాధ పెట్టడానికి వీల్లేదు. నన్ను ఎవడు ఏమీ చేయలేడు, నన్ను ఎవడు బాధ పెట్టలేడు, నన్ను ఎవడు అడిగేవాడు లేడు, నన్ను ఎవరు పట్టుకునేవాడు లేరు అని చెప్పి నువ్వు అనుకోవచ్చేమో. కానీ ఇదిగో నిన్ను పుట్టించిన వాడు, అందరినీ సృష్టించిన వాడు, ఆయన ఆకాశం నుంచి ఏం చేస్తున్నాడు? నరులను పరిశీలిస్తున్నాడు, వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలము ఇవ్వడానికి. కాబట్టి నీ భూమి ఫలించాలంటే, లేకపోతే నువ్వు చేసే ఏ ప్రయత్నమనను నూరంతులుగా ఆ ఫలం నీకు రావాలంటే నువ్వేం చేయకూడదు? ఎవరిని బాధ పెట్టకుండా అందరినీ సంతోషపరచు, అందరినీ దీవించు, అందరికీ సహాయం చెయ్యి, అందరికీ మేలు చెయ్యి, అందరికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండు. దేవుడు నీ గర్భఫలాన్నైనా నీ భూఫలాన్నైనా ఏ ఫలాన్నైనా ఏం చేస్తాడు? నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా అది ఫలించే. కీర్తన 1 కీర్తనలో మనం చూస్తాం, అతడు చేయనంతయు సఫలమగును. ఎవరు చేసేది సఫలమవుతుంది? దుష్టత్వాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, అపహాస్యాన్ని విడిచిపెట్టి, దేవుని ధర్మశాస్త్రం ఆనందించు దేవారాత్రులు ఎవరైతే దాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారు మరి నీటి కాలువ వారు నాటబడిన చెట్టు వలె తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారని దేవుని వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, అలాగే మరొక వాక్యాన్ని మనం చూద్దాం. సామెతలు 13వ అధ్యాయం 23వ వచనం మనం చూద్దాం. సామెతలు 13:23. బీదలు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయము వలన నశించువారు కలరు. సో ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, బీదలు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండును. అంటే కొత్త భూమి అంటే ఏంటండి? అంటే పిల్లగా లేకపోతే బీడు భూమి, లేకపోతే దున్నబడిన భూమి, అది ఎలా కనబడుతుంది? ఇప్పుడు మనకి కొత్తగా కనబడుతుంది. బీదలు సేద్యపరిచే కొత్త భూమి విస్తారముగా పండుతుందంట. దేవుని స్తోత్రం. సరే, అంటే ఆ బీదల పట్ల దేవుడు ఏం చూపిస్తాడన్నమాట? తన కృపను చూపిస్తాడు. ఆ బీదలు సేద్యపరిచి ఆ భూమిని ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగని బీదలందరూ సేద్యపరిచే భూమి విస్తారంగా పండుతుందని చెప్పట్లేదు. ఆ బీదలు ఏం చేయాలి? దేవుని మాట వినాలి. రెండవదిగా దేవునికి భయపడాలి. ఎవరిని బాధ పెట్టకుండా పిల్లరా ఇతరులకు మేలు చేసేవారుగా ఉన్నట్లయితే, సహాయం చేసేవారుగా ఉన్నట్లయితే ఆ బీదలు సేద్యపరిచే కొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయం వలన నశించువారు కలరు. ఓకే, నీ జీవితంలో అన్యాయం అనేది ఉన్నట్లయితే, నువ్వు అన్యాయంగా మాట్లాడితే, అన్యాయంగా జీవిస్తే, అన్యాయంగా ప్రవర్తిస్తే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే, వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పిల్లరా ఏమైపోతావు? నువ్వు నశించిపోతావు. అంటే నువ్వు నశించిపోతావు, నీ భూమి కూడా ఏమైపోతుంది? సారాన్ని కోల్పోతుంది, ఆశీర్వాదాన్ని కోల్పోతుంది. నీవు నశించిపోతావు, నీ పంట కూడా నశించిపోతుంది. కాబట్టి పిల్లరా మనము దేవుని మాట వినేవారంగా, శ్రద్ధగా వినేవారంగా, దాని ప్రకారం జీవించేవారుగా, దేవునికి భయపడేవారుగా పిల్లరా మనం జీవించాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 4వ వాక్యం మనం చూద్దాం. లేవికాండం 27వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. భూధాన్యంలోనేమి
భూధాన్యములోనేమి వృక్ష ఫలములోనేమి ఆ, భూఫలములన్నిటిలో దక్షిణ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్టమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాలు మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇప్పుడు తన యొక్క బిడ్డలందరితో కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట, భూధాన్యములోనేమి వృక్ష ఫలములోనేమి భూ ఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. నీ యొక్క దేవుడు నీకు ఇచ్చిన ఆ భూ ఫలముల్లోనేమి వృక్ష ఫలముల్లోనేమి పిల్లరా, భూ ఫలములన్నిటిలో ఆ దశమ భాగం ఎవరు సొమ్మట? దేవుని సొమ్ము, అది దేవునికి ప్రతిష్ఠితమగును. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ భూ ఫలములోనేమి ధాన్యంలోనేమి వృక్ష ఫలాల్లోనేమి దేవునికి ఆ 10వ భాగం తీసుకొచ్చి మందిరంలో నీవు దేవునికి అర్పణగా అర్పించినప్పుడు మరుసటి అటు మరలా నీ భూమిని దేవుడు ఏం చేస్తాడు? విస్తారంగా ఫలించేలాగా, బహుగా ఫలించేలాగా, నూరంతల పంట వచ్చేలాగా దేవుడు నీ భూమిని ఏం చేయగలడు? ఆశీర్వదించగలడని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగాక, హల్లెలూయా. పిల్లరా, కాబట్టి అలాగే ఈ భూమి గురించి ఆత్మీయంగా, అసలు ఈ భూమి ఆత్మీయంగా దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఇంతవరకు శరీర సంబంధమైన భూమి ఫలించాలంటే ఏం చేయాలో మనం నేర్చుకున్నాం. అలాగే ఈ భూమి అనేది కేవలం శరీర సంబంధమైన భూమి మాత్రమే కాదు, ఇంకా దేనికి సాదృశ్యంగా ఉందో మనం గమనిద్దాం. మత్తయి 13:23. మంచి నేల ఎత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టి వారు సభలో ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించునని. దేవునికి మహిమ కలుగుగాక, హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యము విని గ్రహించువాడు, ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించిన దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే ఈ మంచి నేల ఎవరికి సాదృశ్యం అంట? మన హృదయానికి సాదృశ్యంగా కనిపిస్తుందన్నమాట. కాబట్టి ప్రియులారా, అనగా మన జీవితానికి ఆ మంచి నేల మన హృదయానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. కాబట్టి మనం 30 గాను, 60 గాను, 100 గాను మనం ఫలించాలంటే మనం ఏం చేయాలి? పిల్లరా, భూమి ఫలించాలంటే మొదటిగా అది ఏమవ్వాలి చెప్పండి? అది వర్షంతో తడవబడాలి. తొలకరి వర్షాలు, ఆ భూమి మీద తొలకరి వర్షం పడినప్పుడు ఏమవుతుంది? భూమి చల్లబడుతుంది, చక్కగా తడుస్తుంది, మెత్తగా అవుతుంది. ఆ తొలకరి వర్షాలు పడిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? భూమిని దున్నుతారు. దేవుని స్తోత్రం. పిల్లరా, కాబట్టి మొదటిగా ఆ వర్షాలు పడకుండా, భూమి మెత్తబడకుండా ఎవరు దానిని దున్నలేరు. దున్నగలరా? చాలా కష్టం అవుతుంది. కాబట్టి మొదటిగా భూమి ఫలించాలంటే మొదటిగా భూమికి మీద ఏం పడాలి? వర్షం పడాలి. అది ఆ భూమి మెత్తగా చేయబడాలి. హల్లెలూయా. అలాగే ప్రియులారా, రెండవదిగా మనం చూసినట్లయితే ఏం చేయబడాలి? భూమి దున్నబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, యెషయా పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెషయా పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. చాలు. అలాగే రాజులు 2వ పుస్తకంలో 19వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే అక్కడ ఎలీషా 12 అరకలతో తన భూమిని ఏం చేస్తున్నాడట? దున్నిస్తూ ఉన్నాడు.
12వ అరకను ఆయన దున్నుతూ ఉన్నాడట తన భూమిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, కాబట్టి మొదటిగా ఏం చేయబడాలి? భూమి వర్షంతో తడవబడాలి. రెండవదిగా భూమి దున్నబడాలి. మూడవదిగా దున్నబడిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం? విత్తనాలు వేస్తారు. అప్పుడు ఆ విత్తనాలు అవి ఫలించి దేవుడు వాటిని ఫలింపజేసి నూరంతుల పంట రావడం మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాలు మన ఆత్మీయంగా మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఈ భూమికి పైనుంచి దేవుడు పంపించే వర్షం కావాలి. మరి మనం అందులో విత్తనాలు వేసినా పండుతుందా? పండదు. ఏమైపోతాయి? విత్తనాలు చచ్చిపోతాయి, ఎండిపోతాయి. అంటే మొదటిగా భూమికి అవసరమైంది ఏంటంటే వర్షం. అలాగే మన ఆత్మీయ జీవితం ఫలించాలంటే మొదటిగా మన మీద ఏం కురాలి? పరిశుద్ధాత్మ అనే వర్షం మన మీద కురవాలి. దేవుడు వాగ్దానం చేశాడు, అంచె దినముల్లో అందరిపైన ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. పిల్లరా, పరిశుద్ధాత్ముడు పిల్లరా ప్రతి హృదయాన్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన దర్శిస్తూనే ఉంటాడు. చూడండి, రోమాపత్రికలో ఆ మాట మనం చూడొచ్చు. 2వ అధ్యాయంలో 4వ వచనం చదువుదాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఇక్కడ దేవుని అనుగ్రహము ప్రతి వ్యక్తిని, ప్రతి మానవుడిని ఏం చేస్తుందట? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దర్శిస్తూనే ఉంటాడు. వాళ్ళ హృదయాన్ని తెరవడానికి, వాళ్ళ హృదయాన్ని మెత్తన చేయడానికి, వాళ్ళ హృదయాన్ని కదిలించడానికి దేవుడు ప్రతి వ్యక్తిని దేవుడు తన అనుగ్రహంతో దర్శిస్తూనే ఉంటాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మనము ఎవరికైతే మనం సువార్త చెప్తున్నామో, ఎవరికైతే దేవుని వాక్యాన్ని మనం చెప్తున్నామో, ఎవరికైతే దేవుని మాటలు మనం చెప్తున్నామో, డైరెక్ట్ గా ఆ విత్తనాలు వాళ్ళకి వేసేయడం కాదు. వాళ్ళకి ఆ విత్తనాలు విత్తే ముందు, వాక్యం అనే విత్తనాలు వాళ్ళ హృదయంలో మనం వేసే ముందు వారి కోసం మనం ముందు ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి. వాళ్ళ హృదయం మెత్తగా అయ్యేలాగా, వాళ్ళ హృదయం తెరవబడేలాగా మనం వారి కోసం ప్రార్థన చేసి, వారి హృదయం మెత్తబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు వారిని దర్శించాలని మనం వారి కోసం ప్రార్థన చేసి, వారికి దేవుని వాక్యం అనే విత్తనాలు, మన సాక్ష్యం అనే విత్తనాలు వారి హృదయంలో వేసినప్పుడు అప్పుడు అవి ఏమవుతాయి? మొలకెత్తుతాయి. కానీ హృదయం మెత్తగా అవ్వకుండా, వాళ్ళని పరిశుద్ధాత్ముడు వాళ్ళ హృదయాన్ని తెరవకుండా మనం ఎంత వాక్యం చెప్పినా ఏమవుతుంది? ఆ విత్తనాలు రాతి నేలలో పడిన విత్తనాలలాగా ఉంటాయన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఏం చేయాలి? మొదటిగా ప్రతి హృదయము దేవుడు తెరిచేలాగున, ప్రతి హృదయం మెత్తగా చేయబడులాగున, దేవుడి పరిశుద్ధాత్ముడు వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించేలాగున మనం వారి కోసం ప్రార్థన చేయాలి. మన వాక్యంలో మనం గమనించినట్లయితే మరి ఆ మంత్రి అయినటువంటి హామాను మొర్దెకైని, ఎస్తేరుని చంపాలని, అంతేకాదు యూదులందరినీ చంపాలని అతను ఒక శాసనాన్ని పుట్టించి రాజు యొక్క ముద్ర ఉంగరాన్ని తీసుకుని మరి దానితో శాసనాన్ని ముద్రించి అందరికీ పంచిపెట్టడం మనం చూస్తాం. ఆ విషయాన్ని మొర్దెకై తెలుసుకుని ఎస్తేరు కౌరు పంపించినప్పుడు ఇప్పుడు నేనేం చేయలేను అని చెప్పింది ఎస్తేరు. కానీ మొర్దెకై చెప్పాడు, ఈ సమయం కోసమే నేను దేవుడు ఈ స్థలంలో పెట్టాడు, కాబట్టి నీవు ఈ సమయంలో మౌనంగా ఉంటే యూదులకు రక్షణ వేరే దిక్కు నుండి వస్తుందని మొర్దెకై చెప్పినప్పుడు
వెంటనే ఎస్తేరు దేవుని ఆత్మచేత ఏం చేయబడుతుంది? ప్రేరేపించబడుతుంది. అప్పుడు మొర్దెకైతో చెప్తుంది, నేను 3 దినములు ఉపవాసం ఉంటాను, నేను నా చెలికత్తెలు 3 దినాలు ఉపవాసం ఉంటాం, మీరు మన యూదులందరూ కూడా నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని మొర్దెకైకి వర్తమానం పంపించింది. ఏమని చెప్తుంది? ఇదిగో రాజుని వద్దకు ప్రవేశించడానికి ఇప్పుడు అవకాశం లేదు, కానీ అది న్యాయ వ్యతిరేకమైనను నేను రాజుని వద్దకు వెళ్తాను. ఎందుకంటే మన ప్రజల కోసం నేను నశించినా పర్వాలేదు, నా ప్రజలందరూ రక్షించబడాలి, కాబట్టి నా కోసం మీరు ప్రార్థన చేయండి. రాజుగారు తన భర్తే అని చెప్పి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోలేదు. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడేలేదు. రాజు దగ్గరికి వెళ్ళి తను డైరెక్ట్ గా మరి రిక్వెస్ట్ చేయడం లేదు, మనవి చేయడం లేదు. రాజును అడిగే ముందు, రాజును బ్రతికులాడే ముందు, రాజుతో మాట్లాడే ముందు ఎస్తేరు ఏం చేస్తుంది? 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఎస్తేరు మాత్రమే కాదు, తన చెలికెత్తులు ప్రార్థన, అంతేకాదు మొర్దెకై, యూదులు అందరూ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు రాజు హృదయాన్ని ఏం చేశాడు? ఆయన తెరిచాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరికైతే సువార్త చెప్తున్నామో, అది నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, వాళ్ళ హృదయాలు తెరవబడాలంటే నువ్వు వాళ్ళకి డైరెక్ట్ గా సువార్త చెప్పడం కాదు, డైరెక్ట్ గా వాళ్ళకి నీ సాక్ష్యం చెప్పేయడం కాదు. దానికి ముందు వారి కోసం నువ్వేం చేయాలి? కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. అందుకని నేను వాక్యంలో చూస్తాం కదా, 126వ కీర్తన భాగంలో 5వ వచనంలో, కన్నీరు విడుచు విత్తువారు సంతోష గానములతో పంట కోస్తారు. దేవునికి స్తోత్రం. విత్తనాలు విత్తే ముందు ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి. వాళ్ళ హృదయాలు తెరవబడాలి, వాళ్ళ హృదయాలు మెత్తన చేయబడేలాగా మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. రెండవదిగా అప్పుడు ఏం చేయాలి? ఆ భూమిని మనం దున్నాలి. దేవునికి స్తోత్రం. పిల్లగా ఈ దున్నడం అనేది దేనికి సాదృశ్యం? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, ఆ భూమి దున్నబడక మునుపు ఎలా ఉంటది? అప్పుడు చెప్పండి. సాఫ్గా ఉంటది. అక్కడ నెరలో ఎండకి ఎండిపోయి నెరలు వచ్చేసి ఉంటది. అంతేకాదు దాంట్లో మొంట్ల పొదలు ఉండొచ్చు, కచ్చ పొదలు ఉండొచ్చు, పిచ్చి మొక్కలు ఉండొచ్చు, అంతేకాదు రాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇవన్నీ పోవాలంటే ఆ భూమిని ఏం చేయాలి? దున్నాలి. దేవుని స్తోత్రం. వర్షం పడిందని చెప్పి దున్నకుండా విత్తనాలు వేస్తే ఎలా ఉంటుంది? గ్లోరీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వర్షం పడాలి. రెండోదిగా తర్వాత అప్పుడు ఆ భూమిని దున్నాలి. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తనలు 129 3వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. కీర్తన 129 3వ వచనం. దున్నవారు నా వీపు మీద దున్నది, వారి చాలను పొడవుగా చేసిరి. చాలు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే అక్కడ కీర్తనాకారుడైన దావీదు గారు మాట్లాడుతున్నాడు, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారి చాళ్లను పొడవుగా చేసిరి. ఎక్కడ దున్నారట? పొలంలో కనుక దున్నుతా. ఎక్కడ దున్నారు? నా వీపు మీద దున్నిరి. దావీదు జీవితంలో ఈ సంఘటన మనం చూస్తాం. పిల్లరా, యోసేపు జీవితంలో కూడా ఈ సంఘటన మనం చూస్తాం. దావీదుని ఎవరు దున్నేశారు? ఆయన మాంగారే దున్నేశాడు దావీదుని. పిల్లరా, ఎందుకంటే దావీదుకు మంచి పేరు వచ్చేస్తుంది. నా కొడుకు కాకుండా నా కుర్చీని, నా సీటు ఇతను కానీ కొట్టేస్తాడేమో అని ఉద్దేశంతో ఇప్పుడు ఏం ప్లాన్ వేసుకున్నాడు సౌలు? ఎలాగైనా దావీదుని
చంపాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు సౌలు. కానీ ఏ ప్రయత్నం చేసినా దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అతనిని చంపాలని ఈటె విసిరి అతన్ని చంపాలని ప్రయత్నం చేశాడు. దావీదు కొండలకు పారిపోతున్నాడు, గొట్టల్లో పారిపోతున్నాడు, అడవిలో పరిగెడుతున్నాడు, అరణ్యాల్లో పరిగెడుతున్నాడు. అంటే సౌలు దావీదుని ఏం చేస్తున్నాడు చెప్పండి? దున్నేస్తున్నాడు. అనగా ఈ దున్నడం అనేది ఏం సాదృశ్యం చెప్పండి? మనకు వచ్చే శ్రమ, మన జీవితంలో ఎదురయ్యే శ్రమానుభవాలు, మరణానుభవాలు, సుఖానుభవాలు కాదు. దావీదు చాలా శ్రమ పెట్టబడుతున్నాడు, చాలా దున్నబడుతూ ఉన్నాడు. పిల్లరా అలా యోసేపు జీవితంలో పడొచ్చు. యోసేపుని ఎవరు దున్నేశారు? సొంత అన్నయ్యలే దున్నారు యోసేపుని. నమ్మిన వారే యోసేపుని చాలా హింసించేశారు. అతని భోజనం తీసుకొచ్చినాడు, ఆ భోజనం అంతా తినేసి అతని గోతులో పడేశారు. మళ్ళీ బయట తీసి ఇస్మాయిలీలకు అమ్మేశారు. అక్కడిని తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మేశారు. ఆ ఇంట్లో కొంతకాలం బానిసగా ఉన్నాడు. తర్వాత ఆ ఇంటి అందరికి మరి నాయకుడు అయ్యాడు. తర్వాత మళ్ళీ అతన్ని ఆ యజమానురాలు అతను దున్నడం ప్రారంభించింది. ఆ తర్వాత మళ్ళీ అతను తీసుకెళ్లి జైల్లో వేశారు. భార్య అతని మీద నిందేసినప్పుడు ఇప్పుడు ఎక్కడ దున్నేస్తున్నారు? ఇప్పుడు జైల్లో దున్నేస్తున్నారండి మళ్ళీ. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఈ దినాల్లో కూడా మనం 10 దాటిన తర్వాత రోడ్డు మీద కానీ వెళ్ళామంటే ఎవరు దున్నేస్తున్నారు? పోలీసులు మనం దున్నేస్తున్నారు ఆల్రెడీ. ఒక ఆమె అడుగుతుంది, బాబు పోలీసులు ఉన్నారా అని అడుగుతుంది. ఆయన చెప్తున్నాడు, ఉన్నారండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారండి అని. అలా వెళ్ళిపోతున్నాడు. వెనకాల చొక్కా అంతా చిరిగిపోయి మొత్తం ఈ పద్ధతి దున్నేసినట్టుగా కనబడుతుంది. చూడు పిల్లరా, ఒక అతను అంటున్నాడు, ఇంట్లో ఉంటే మా ఆవిడ దున్నేస్తుంది, బయటికి వెళ్తే పోలీసులు దున్నేస్తున్నారు, ఏం చేయాలి అర్థం అవట్లేదని చాలా బాధపడుతున్నాడు. ఇంకొక అతను అంటున్నాడు, పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు సరిగ్గా పని చేయట్లేదు, పుట్టింటికి వెళ్ళిపోయిన మా ఆవిడ తిరిగి నా దగ్గరికి వచ్చేసింది అని చాలా ఏడుస్తున్నాడు. పిల్లరా, కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు. పిల్లలు తల్లిదండ్రులు దున్నేస్తారు పట్టుకొని. హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని దున్నేసేవారు కొంతమంది ఉంటారు. పిల్లలు ఏ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, కాబట్టి భూమిని ఎంతవరకు దున్నాలో ఆ రైతు ఏం చేస్తాడు? అంతవరకే దున్నుతాడు. ఇంకా అలాగే పట్టుకొని ఇంకో రోజు దున్నుతా కూర్చోడు. ఏం చేస్తాడు? ఆ దున్నే పని అయిపోతే ఇంక దాన్ని ఆపేస్తాడు. పిల్లరా, అలాగే మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఇక్కడ దావీదుని ఆ సౌలు బాధ పెట్టడానికి, హింసించడానికి దేవుడే అనుమతించాడు. షిమి అనే ఒక వ్యక్తి కూడా దావీదుని ఏం చేస్తున్నాడు తెలుసా? దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు. అంతేకాదండి, తన కడుపును పుట్టిన కుమారుడైన అబ్షాలోమే, ఎంతో ప్రేమించినటువంటి అబ్షాలోమే ఇప్పుడు తండ్రి మీద తిరుగుబాటు చేసి ఏం చేస్తున్నాడు? తండ్రిని బాధ పెట్టేస్తున్నాడు, దున్నేస్తున్నాడు. రాజ్యాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, అన్ని విడిచిపెట్టి, కనీసం జోడు కూడా లేకుండా దావీదు అడవుల్లోకి పారిపోయాడు. గమనించండి, గొప్ప చక్రవర్తి, మహారాజు, సింహాలను ఎలుగుబంటిని జయించిన వ్యక్తి, గొలియాతుని ఒక్క రాయితో నేల కూల్చిన వ్యక్తి, ఎన్నో ఘనమైన కార్యాలు చేసిన వ్యక్తి, ఇప్పుడు కుమారుడే తన మీద తిరుగుబాటు చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అడవుల్లోకి
పారిపోతున్నాడు. పిల్లరా, నీ నీ ఇంటి వారే నిన్ను దున్నొచ్చు. నీ యొక్క కొన్నిసార్లు నీ యొక్క బిడ్డల ద్వారా నీకు శ్రమ రావచ్చు, కొన్నిసార్లు నీ భర్త ద్వారా రావచ్చు, నీ భార్య ద్వారా రావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు. ఎవరైనా నిన్ను దున్నొచ్చు. కానీ దున్నడం ద్వారా మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? మేలే జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమిని దున్నుతుండగా నన్ను దున్నుతున్నవాడు మారైతా లేకపోతే పక్కోడా అని చూస్తున్నా. భూమి చూడదు. తనని ఎవరు దున్నుతున్నారు అనేది కాదు అక్కడ ప్రాముఖ్యం. అక్కడ నన్ను దున్నేవారు కావాలి. దానిని దున్నుతున్నారా లేదనేదే ప్రాముఖ్యం తప్ప ఎవరు దున్నుతున్నారనేది ప్రాముఖ్యం కాదు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమంటారు తెలుసా, మా ఆయన అంటే నేను పడినావు, నువ్వంటే నేను ఎందుకు పడతానే అంటారు ఒక్కొక్క. అంటే వాళ్ళ ఆయన దున్నితేనే ఒప్పుకోదండి, ఇంకా పక్కోడు దున్నితే ఒప్పుకుంటుంది. మా అమ్మే నన్ను ఎప్పుడు పట్టలేదు, నువ్వు కొడితే నేను ఎలా పడతానంటారు ఒక్కొక్క. ఇలా చూడండి, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒకవేళ తల్లి కానీ లేదా వాళ్ళ తండ్రి కానీ లేకపోతే పిల్లల లేకపోతే భర్త కానీ భార్య కానీ వీళ్ళే నన్నంటే ఏమన్నా నాకు తప్ప ఇంకెవరు నన్ను ఏమన్నా సరే నేను పాడను అంటారు. కానీ దేని వాక్యం చెప్తుంది? అలా ఉందా బైబిల్లో? వాళ్ళని ఎవరు దున్నుతున్నారో వాళ్ళకే తెలియదు, ఎవరు హింసించారో వాళ్ళు ఎవరు వాళ్ళని బాధ పెట్టారో వాళ్ళకే తెలియదు, ఎవరు వాళ్ళని హింసిస్తున్నారో వాళ్ళకే తెలియదు. పిల్లలు, మనం 129:3 చదువుకున్న మాట యేసు ప్రభు జీవితంలో కూడా నెరవేరింది. ఆ ప్రవచనం అక్షరాల యేసయ్య జీవితంలో కూడా నెరవేరింది. ఆయన వీపు ఏమైపోయింది? నిజముగానే యేసయ్య వీపుని కొరడాలతో దున్నేశాడు. ఆ కొరడాలకి పిల్లల సీసా పెంకులు, ఇనప ముక్కలు, ఒక్కొక్క కొరడాకి 6 కొసలు ఉంటాయి. ఆ యూదులు కొట్టేటటువంటి ఆ కొరడాలు అంటే ఒక్క కొరడా దెబ్బ కొడితే 6 దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు యేసు ప్రభువుని కొట్టేటప్పటికి ఆయన వీపు అంతా ఏమైపోయింది? దున్నబడిపోయింది. ఆ మాంసం ముక్కలైపోయింది. ఆ నరాలన్నీ కనబడిపోతున్నాయి, ఎముకలన్నీ కనబడిపోతున్నాయి. పిల్లలా చూడండి, ఇప్పుడు ఆయనను ఎవరు కొడుతున్నారో తెలియదు. మొదటిగా ఆయన ఇంటి వారే యేసు ప్రభుని ఏం చేశారో అర్థం చేసుకోలేదు. అంటే ఆయన ఇంటి వారే ప్రభుకి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఆయన సొంత ఊరి వారే ప్రభుకి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఆయన ద్వారా మేలు పొందుకున్న వారే ఆయనను దున్నారు. ఆయన ద్వారా స్వస్థత పొందుకున్న వారే ఆయనను చాలా హింసించారు. రొట్టెలు తిన్నవారే ఏమని కేకలేశారు? యేసును సిలువ వేయండి కేకలు వేశారు. దేవునికి స్తోత్రం. ఆయనను పిడిగుద్దులు గుద్దుతూ, ఆయనను వస్త్రం కప్పి ఆయన మొక్క మీద గుద్దుతూ, ఎవరు గుద్దారో నిన్ను ప్రవచించు, వెనకాల గుద్దుతూ, వెంట్రుకలు లాగుతూ, గడ్డాన్ని పీకుతూ చేశారా వాళ్ళు? యేసు ప్రభువుని సంతోషపరిచారా వాళ్ళు? ఏం చేశారు వాళ్ళు? తిరిగి యేసు మనం చూస్తాం, తిన్న ఇంటికి ఏమి లెక్కెడతారట కొంతమంది? వాసన లెక్కెడతారట. అంటే తిన్న ఇంట్లో ఏం చేయకూడదు అనమాట, వాసన లెక్కకూడదు అంట. మరి అది ఎందుకు లెక్కకూడదు నాకు తెలీదు. ఇప్పుడు అది సామెత. అయితే ఆ సామెతకు అర్థం ఏంటి అంటే, ఎవరైతే భోజనం పెట్టారో, ఎవరైతే నీకు మేలు చేశారో, ఎవరైతే నీకు ఉపకారం చేశారో, ఎవరైతే నీకు సహాయం చేశారో వాళ్ళకి కీడు చేయడం, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం, వాళ్ళని బాధ పెట్టడం,
వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని గాయపరచడం ఏంటి చెప్పండి? వాళ్ళని నువ్వేం చేస్తున్నావు? దున్నేస్తున్నావు అని అర్థం అంట. వాళ్ళని గాయపరిచేస్తున్నావు నువ్వు. అలాంటి అనుభవాలు నీ జీవితంలో కూడా ఎదురై ఉండొచ్చు. నా జీవితంలో కూడా, మా సేవా జీవితంలో అలాంటి అనుభవాలు మేము చాలా ఎదుర్కొన్నాం ప్రియులరా. మీ జీవితంలో కూడా మీరు ఎదుర్కొండొచ్చు. కానీ ఆ పరిస్థితిలో కూడా నువ్వేం చేయాలి? సంతోషించాలి. దేవునికి స్తోత్రం. నిందల్లో, పౌలు గారు అంటాడు, నిందల్లో, అవమానాల్లో, దెబ్బల్లో, హింసల్లో నేను సంతోషిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. నా నిమిత్తం మిమ్మల్ని హింసించినప్పుడు, దూషించినప్పుడు, నిందించినప్పుడు, మీ మీద చెడ్డగా అబద్ధ మాటలు పలికినప్పుడు మీరేం చేయాలి? సంతోషించండి, ఆనందించండి. కాబట్టి నీ జీవితంలో నువ్వెవరికైతే మేలు చేశావో వారిని నిన్ను గాయపరిచారేమో, వారిని నిన్ను బాధ పెట్టారేమో, వారిని నిన్ను దున్నేశారేమో, వారిని ఇబ్బంది పెట్టారేమో. అయితే దానిని దేవుడు నీకేం చేయగలడు? కీడును మేలుగా మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డరా, సౌలు దావీదును దున్నడం అది దావీదుకి ఎంతో మేలుగా మారిపోయింది. బిడ్డరా, యోసేపుని అన్నయ్యలు హింసించడం, శ్రమ పెట్టడం అది యోసేపుకి ఎలా మారిపోయింది? మేలుగా మారిపోయింది. భూమిని దున్నితే ఆ భూమి ఎంత ఆశీర్వదించబడుతుందో, ఎంతగా ఫలిస్తుందో, దానికి ఎంత మేలు. అడి మధ్యాహ్నకాల సమయంలో చెప్పండి, నిన్ను ఇంట్లో వారు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఇరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు నిన్ను దున్నడం, నిన్ను శ్రమ పెట్టడం, నిన్ను గాయపరచడం, నిన్ను బాధ పెట్టడం నీకు మేలా లేకపోతే నీకు కీడా? మేలేనా? అయితే మరి ఎందుకు బాధపడతారు మీరు? నన్ను అంత మాట అనేసిందండి అయ్యగారు, అంత మాట అనేసిందండి అయ్యగారు, నీకు లైఫ్ కూడా నేను మర్చిపోవాలండి, నేను తట్టుకోలేకపోతున్నానండి అయ్యగారు, అన్న కూడా తినలేకపోతున్నానండి, అస్సలు మర్చిపోలేకపోతున్నాను. ఎంతో మంది మనతో మాట్లాడుతూ ఉంటారు, ఎంతో మంది మనతో ఎన్నో విషయాలు మనం చూస్తాం. మనమైతే అంటే ప్రభు దగ్గర వాక్యాన్ని తెలుసు కాబట్టి వెంటనే మనం ప్రభు వైపు చూసి ప్రార్థన చేసుకుని చక్కగా వాళ్ళ మామూలుగా అయిపోతాం. కానీ అన్యులు అనేక మంది ఆ మాటల ద్వారా హృదయాలకు గాయపడిపోయి పిల్లరా చాలా నలిగిపోతూ, పిల్లరా ఆ మనోవ్యాధికి ఏమి లేదట, మందు లేదట. దేవుని స్తోత్రం. అది లోకంలో, కానీ మనోవ్యాధికి మందు ఎక్కడుంది? గ్లోరీ, దేవుని సన్నిధిలో ఉంది. చప్పట్లు కూడా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది మనోవ్యాధితో చనిపోతున్న వారు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఉన్నారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మనోవ్యాధి అంటే ఏమైపోతుంది? మారిపోయిపోతుంది. ఆయన సమస్తమును బాగుగా చేయగలిగిన దేవుడు. ఏ వ్యాధితో ఉన్నా, మనోవ్యాధితో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా సరే నీ వ్యాధిని ఏం చేయగలడు? ఆయన బాగు చేయగలడు. కాబట్టి చూడండి, మరొక వాక్య భాగాన్ని మనం చదువుదాం. పిల్లరా, ఆ దున్నబడుతున్నప్పుడు, నేను త్వరగా ముగించేస్తాను. దున్నబడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? అందులో రాళ్ళు తీసేస్తాం, రాళ్ళు నేస్తాం, మొండ్ల తుప్పల్ని, గచ్చ పొదల్ని అన్నిటినీ మనం ఏరి పాడేస్తాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో సామెతలు 28వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే 28:14 నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్న వాడు కీడులో పడును. అంటే ఈ రాళ్ళు అనేది దేని సాదృశ్యందంటే రాతి గుండె. మీలో రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాడు. ఇలా మనము దున్నబడుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏమవ్వాలి? మన రాతి గుండె మారిపోయి, ఎలా మారిపోవాలి? మనం మాంసపు గుండెగా మార్చబడాలి. నీలో కఠినమైనటువంటి మనస్సు,
కఠినమైనటువంటి హృదయం, కఠినమైన నిర్ణయాలు. కొంతమంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారండి కదా. ఇంకస్సలా ఎవరు ఎంతమంది చెప్పినా నేను వినండి, నేను ఎవరు చెప్పినా వినండి, ఇంకస్సలా నేను చావైనా చేస్తానేమో కానీ నా నిర్ణయం మాత్రం మారదండి. దేవుని స్తోత్ర. ఇప్పుడు నిన్ను దున్నిరందుకే ఆ రాయి అందులో ఉంది. కఠినమైన నిర్ణయం అనే రాయిని ఏం చేయాలి? ఇప్పుడు తీసి బయట పడేయాలి. ఆ రాళ్ళు తీసి పడేయకపోతే, రాళ్లలో విత్తనాలు వేసేస్తే ఏమవుతుంది? అది ఫలించదు. ఒకవేళ ఫలాలు కాసిన ఏమైపోతాయి తెలుసా? చేదైపోతాయి. చాలా నష్టాన్ని మనం చూస్తాం. కాబట్టి నీ జీవితంలో నీ సొంత నిర్ణయాలు, నీ సొంత తీర్మానాలు, కఠినమైన నిర్ణయాలు, హృదయాన్ని కఠినం చేసుకున్నటువంటి అనుభవాలు నీ జీవితంలో ఏమైతే ఉన్నాయో అవి తీసేయడానికి నిన్ను దేవుడు ఏ అనుభవంలో నడిపిస్తున్నాడు? దున్నబడే అనుభవంలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఏ అనుభవంలో నడుస్తున్నాయి? ఇప్పుడు దున్నబడే అనుభవంలో ఉన్నాయి. ఒక్కొక్క దేశాన్ని పట్టుకుని దేవుడు దున్నేస్తున్నాడు. ఇప్పుడు హల్లెలూయా. వీళ్ళరా ఎంత పాపానికి అలవాటు అయిపోయారు. ఒక్కొక్కడు హృదయం ఎంత కఠినమైపోయింది. భయంకరమైన పాపానికి బానిసలైపోయారు, సుఖానికి బానిసలైపోయారు, దేవునికి దూరమై. 30 గాయములు చేయు లెక్కలు అంతరంగంలో వచ్చి చెడుతనము కలిగించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి అక్కడ వాక్యం చెప్తుంది, గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో వచ్చి చెడుతనమును. కానీ ఆ తెలుసు ఒక్కటి మనకు కాదు. గాయం అవ్వడం మనకు మేలు. దేవునికి స్తోత్రం. నీకు గాయం నీకు మేలు, నీకు గాయపరచబడ్డం నీకు మేలు, నీకు హింస రావడం నీకు మేలు, నువ్వు కొట్టబడ్డం నీకు మేలు, నువ్వు హింసించబడ్డం నీకు మేలు. చివరిగా ఏం చేయాలి? హింసించిన వారిని కానీ కొట్టి